అందరికీ నమస్కారం అండి. నేను మీ మొహమ్మద్ ఇస్మాయిల్ బేగ్, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుని మాట్లాడుతున్నాను. అదేవిధంగా నా పార్టీ నాకు కల్పించిన మరొక పదవి ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డు మెంబర్గా నియమించడం. గడిచిన 2-3 రోజుల నుంచి తెలంగాణలో ఒక అమ్మాయి సాధువు వేషంలో వీడియోలు పెడుతూ ముస్లింలను తిడుతుంటే మీరేం చేస్తున్నారు, పదవులు తీసుకొని మెదలకుండా కూర్చున్నారు. ఆ అమ్మాయి ముస్లిం సమాజాన్ని తిడుతుంటే ముస్లింలందరూ కూడా మమ్మల్ని వేలెత్తి చూపడం జరుగుతుంది. అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఏ సందర్భంలో ఆ సాధువు మహిళ యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయో నాకైతే తెలియదు, కానీ నేను ఒక ముస్లింగా ఆమెకు నేను మనస్ఫూర్తిగా, ఒకవేళ ఏదన్నా ముస్లిం వ్యక్తి వల్ల కానీ ఎవరి వల్ల కానీ మీకేమైనా బాధ కలిగి ఉన్నా, ఏదన్నా సందర్భంలో వ్యక్తిగతంగా ఆమెకి ఏమైనా నష్టం కలిగి ఉన్నా, మనస్ఫూర్తిగా ఆ వ్యక్తి తరఫు నుంచి ఒక ముస్లింగా నేను ఆమెకు క్షమాపణ కోరుతున్నాను. మనం సభ్య సమాజంలో ఉండేటప్పుడు ఒకళ్ళను ఒకళ్ళు గౌరవించుకోవాలి. ఎవరెవరు ఏ ఏ మతాలను ఆచరిస్తారో ఆ మతాలని ఆచరించుకుంటూ ఎదుటివారు ఆచరిస్తున్న మతాలను గౌరవించాలి. ఇది ఇస్లాం చెప్పే నీతులలో ఇది కూడా ఒకటి. మొహమ్మద్ ప్రవక్త ఆయన బ్రతికుండగా ఆయన ఎదురుగుండా ఏదన్నా అన్యమతస్థుడి శవం వెళ్తున్నప్పుడు లేచి నుంచొని ఆయన ఆ చనిపోయిన వ్యక్తికి గౌరవాన్ని ప్రకటించేవాళ్ళు. ఆయన ఏ మతమైనా ఆయనకు అనవసరం. మొహమ్మద్ ప్రవక్త మాకు చూపించిపోయిన దారి అది మేము ఆచరిస్తాం 100%. కాబట్టి ఆ అమ్మాయి ఇంతకుముందు మగపిల్లవాడిలాగా ఉన్నాడు, ఆపరేషన్ చేయించుకొని ఆడపిల్లగా మారిందని అంటున్నారు. కాబట్టి నేను ఆ అమ్మాయికి మనస్ఫూర్తిగా మా వారి వల్ల, ఇస్లాంను ఆచరించే వారి వల్ల మీకేమన్నా వ్యక్తిగతంగా నష్టం జరుగుంటే నేను మనస్ఫూర్తిగా మీకు క్షమాపణ చెప్తున్నానమ్మా. మీరు కూడా మనమందరం కలిసిమెలిసి ఉంటున్న సమాజంలో మీరంటే అన్నీ వదిలేసి ఉన్నారు. మీరు ఎలా అయినా బతకగలరు. ఇక్కడ బాగాలేదంటే హిమాలయాలకు వెళ్ళిపోతారు. కానీ మాకు అలా కాదు. భార్యా పిల్లలు ఉన్నారు, మాతో పాటు బతుకుతున్న మా హిందూ సోదరులు ఉన్నారు, సోదరిమణులు ఉన్నారు, వాళ్ళకు భార్యా పిల్లలు ఉన్నారు. తెల్లవారిన దగ్గర నుంచి ఖర్చులు ఎలా సంపాదించుకోవాలి, ఈ నెల ఆదాయాన్ని ఎలా సమకూర్చుకోవాలి, పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, పిల్లల్ని చెడు అలవాట్లకు బానిసలు కాకుండా ఎలా కాపాడుకోవాలి, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలను ఎలా వెతకాలి, మేము బ్రతుకుతూ మా తోటి వారిని ఎలా బ్రతికించాలి, మాకు దీంట్లోనే తెల్లారిద్ది, దీంట్లోనే చీకటి పడింది. కాబట్టి మీకు వ్యక్తిగతంగా సంసార బాధ్యతలు లేవు. కాబట్టి మీరు ఏదైతే మతాన్ని ఆచరిస్తున్నారో దాని గొప్పతనాన్ని మీ వాళ్ళకు తెలియజేస్తూ, ఎవరైతే మీరు ఆచరిస్తున్న మతంలో తప్పుదారిలో ప్రయాణం చేస్తున్నారో వాళ్ళను మంచి మార్గంలోకి తీసుకురావడానికి ఏదన్నా మీ ప్రయత్నం మీరు చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ, ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎవరైతే ఇతర మతాల వారిని దూషిస్తున్నారో తక్షణమే వాళ్ళ మీద సుమోటోగా కేసులు నమోదు చేసి, అది ఎవరైనా సరే వాళ్ళని కట్టడి చేయాలని తెలియజేస్తూ, నా తోటి ఇస్లాం మతాన్ని ఆచరించే సోదర సోదరీమణులందరికీ కూడా మీరందరూ కూడా సహనంగా ఉండండి. కొన్ని సందర్భాల్లో రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు రెచ్చిపోకుండా మీ మతం, మన మతం మనకేమైతే నేర్పిస్తుందో దాన్ని ఆచరించుకుంటూ రాబోయే రోజుల్లో అందరం కూడా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేస్తూ
సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.